ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీకి రావడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చక్కగా నిన్న రంగోలీ పోటీలు అవి జరిగినట్టున్నాయి. చూడాలి, చాలా చక్కగా కనిపిస్తున్నాయి నాకైతే రంగురంగులుగా. చూపిస్తాను ఎలాంటి రంగోలీ మనకి ఇక్కడ కనిపిస్తుందో. నేను ఇక కొన్ని రోజులు అవుట్డేటెడ్ అయిపోద్దామో అనిపిస్తుందండి. ఇంకా ఈ వెహికల్స్ని బయటికి రానిరని చెప్పి టాక్ కూడా వస్తుందన్నమాట. అంటే ఇంకా కాలం చెల్లిన బళ్ళు అంటారు చూడండి, అవి ఊళ్ళో నడవాలంట, సిటీలో నడవడానికి ఛాయిస్ అనేది ఉండకపోవచ్చు. ఈ రంగోలీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడే ఉందండి అంతా కూడా. దీంట్లో కూడా ఒక కాన్సెప్ట్ అనేది దాగి ఉంటుందండి, అది మనం తెలుసుకోవాలి. మనం అయితే అత్యద్భుతంగా ఉంది ఇది. అలాగే ఇంకోటి శుభాకాంక్షలు అని చెప్పి ఎంత చక్కగా రాశారు చూడండి. నిజంగా వాళ్ళ క్రియేటివిటీ అండ్ వాళ్ళ పార్టిసిపేషన్ మాత్రం రియల్లీ గ్రేట్ అండి. అసలు చెప్తున్నాను కదండి, ఒక ఐడియా తెచ్చుకోవాలి, చాలా ఓపిక్గా దాన్ని మనం అమల్లో పెట్టాలి. ఎంత కూడా ఏమాత్రం ఈజీ, కానీ మనం ఇచ్చే బహుమతి వాళ్ళకి చిన్నదే కావచ్చు. ప్రతి పార్టిసిపెంట్కి కూడా మనస్ఫూర్తి అభినందనలు అయితే మనం తెలియజేస్తామండి. చూసారండి, ఇక్కడ రథం ముగ్గు యొక్క ప్రత్యేకత గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇక్కడైతే అసలు ఓం నమో వెంకటేశాయ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓహో, అత్యద్భుతం అండి ఇదైతే. ఓం నమో వెంకటేశాయ, అదే ముగ్గే వేశారు ఇక్కడ చక్కగా. చూసారండి ఎంత బాగుందో. వీళ్ళకి మనం ఇచ్చే బహుమతి ఎంతండి అంటే, దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఈ రంగోలీ వేయడం అనేది నాకైతే అనిపిస్తుంది. నిజంగానే ఒక కాన్సెప్ట్ని అంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో అది చాలా గ్రేట్ అండి. ఆర్టిస్టికల్గా ఉంది బాగా. ఇంతసేపు చూపించనేది. దీని తర్వాత ఇది మన సంక్రాంతి పండుగ యొక్క వైశిష్ట్యాన్ని, పండుగనే మనకి ఇక్కడ చూపిస్తున్నాను కంప్లీట్గా. చూసారండి, సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి ఎంత చక్కగా రాశారు. అలాగే ఇక్కడండి రైతు దేశానికి వెన్నెముక అని చెప్పి ఎంత అత్యంత అద్భుతంగా వేసినటువంటి ఈ రంగోలీ అయితే చూపాలని ఎంతో కట్టిపడేసిందండి. అలాగే ఇక్కడ మెసేజ్ కూడా మనకు కనిపిస్తుంది, చేనేత వస్త్రాలను ధరించండి అని చెప్పి. సూపర్ అండి, అసలు సూపర్. ఒక భారతీయతత్వం ఉట్టిపడేలాగా ఉంది ఇక్కడ. అద్భుతమైన ముగ్గులు వేసినటువంటి అందరికీ కూడా శుభాభినందనలు అండి.